ఈరోజు మేము ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాము, కానీ అసలు ఈరోజు వెళ్తామని అనుకోలేదు. మొత్తం ప్లాన్ అంతా ఫ్లాప్ అవుతుందేమో అనుకున్నాం, కానీ మంచిగానే జరిగింది. ఎందుకంటే ఈదమ్మ జాతరకి వెళ్దామని అంతా మంచిగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆ ముందు రోజు నైట్ ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయింది. అది మార్నింగ్ వరకు కూడా అట్లానే కంటిన్యూ అయింది. న్యూస్లలో కూడా చెప్పిర్రు ఫుల్ తుఫాన్ వర్షం ఉంది తెలంగాణలో అని చెప్పి. అట్లా వర్షం పడుతుండడం వల్ల అసలు అంటే బండలు తుడుచుకోవడం కానీ, ఇంటి ముందల్లా కల్లాపి చల్లి ముగ్గేసుకోవడం కానీ ఇట్లాంటివి ఏం చేసుకోలేదు. అప్పటి వరకు నిదానంగా ఉన్నాం. ఒక 7 తర్వాత వర్షం తగ్గి ఎండ అయితే వచ్చింది. ఇంకా తర్వాత అప్పటి నుంచి మా వారు బండి అయితే కడిగి పెట్టుకున్నాడు. నేను కూడా తొందరగా ఇంట్లో పనులు అయితే పూర్తి చేసుకొని ఇంకా అక్కడికి ఏమేమైతే తీసుకెళ్లాలో సామాన్ అవన్నీ సర్ది పెట్టుకొని ఇంకా ఇప్పుడు ఒక 11-12 టైంలో ఇంకా అన్ని పనులు అయితే అప్పటి వరకు పూర్తయి పిల్లలకు తినిపించడం, స్నానాలు చేయించడం, కానీ మేము కూడా స్నానాలు చేసినాము. అయితే ఎక్స్ట్రా ఒక కవరు కావాలని చెప్పి మా వారు కొల్లాపూర్ వెళ్ళి కవర్ తీసుకొచ్చిండు. ఆ తర్వాత జాతరకు అయితే బయలుదేరిపోయినాము. అయితే మా ఇంటి దగ్గర నుంచి 1 కిలోమీటర్ వరకు నడవాలి మెయిన్ బస్ స్టాప్ రావాలంటే. ఇంకా మాది బండిలోనే కాబట్టి రోడ్డు దగ్గరకు వచ్చినాక ఇంకా ఇప్పుడైతే హైవే మీదకి అయితే ఎక్కేసినాము. ఈ శారీ వచ్చేసి నేను తిరుపతికి పిల్లల ఎంట్రుకలు తీసినప్పుడు కట్టుకున్నాను. మళ్ళీ ఇప్పుడైతే కట్టుకుంటున్నాను. మేము జాతరకు వెళ్ళేటప్పుడు తీసుకెళ్తున్న వస్తువులు ఏంటంటే పసుపు, కుంకుమ, అట్లనే ఉల్లిగడ్డలు, ఇంకా 2 గిన్నెలు అంటే అన్నం వండుకోవడానికి, కూర వండుకోవడానికి, అట్లనే నీళ్ళ క్యాను, అట్లనే ఒక బిందె, అక్కడ ట్యాంక్ దగ్గర నీళ్ళు వస్తాయి కదా ఎత్తుకరావడానికి, ఆ కట్టెలు, ఇంకా కొంచెం వంట సామాగ్రి, ఒక నైఫ్, చికెన్ కొట్టడానికి ఒక కత్తి, నార్మల్గా కూరగాయలు కోసుకోవడానికి ఒక కత్తి అయితే తీసుకొని బయలుదేరినాము. ఇంకా 2 బెడ్షీట్లు కూడా తీసుకున్నాము, అక్కడ పిల్లలు నిద్రపోతారేమో అని చెప్పేసి. తర్వాత ఇంక ఇప్పుడైతే ఈ పీజీ కాలేజ్ వచ్చిందంటే ఇంకా కొల్లాపూర్ మనం దగ్గరకు వచ్చినామని అర్థము. ఇంక పీజీ కాలేజ్ దాటి వచ్చేసరికి ఇంకా కొల్లాపూర్ అయితే వచ్చేసింది. అంటే ఈదమ్మ జాతర వచ్చేసి కొల్లాపూర్ తాలూకా ఎల్లూరు అనే గ్రామంలో అయితే ఉంటుంది. అక్కడికైతే వెళ్ళాలి. అంటే లాస్ట్ ఇంకా కొల్లాపూర్ దాటి ఊరి చివరన ఉంటుంది జాతర అనేది. ఇక్కడ వచ్చేసి మేము ఫిల్టర్ నీళ్ళు అయితే తీసుకున్నాము తాగడానికి ఉంటాయి అని చెప్పేసి. ఇంకా ఇప్పుడు మనం చూపించినాం కదా బిందె, ఆ బిందెల నుంచి తీసుకొచ్చిన నీళ్ళు వంటకైతే వాడుకోవచ్చు అని చెప్పి. ఇక్కడ వచ్చేసి మా పిల్లల అవుట్ఫిట్స్ అయితే ఇట్లా ఉన్నాయి. ఆమెదేమో బర్త్డే ఫ్రాకు, ఇంకా ఆయనదైతే ఫస్ట్ మేము శ్రీశైలం వెళ్ళినప్పుడు తీసుకున్న 2 డ్రెస్సెస్ తీసుకుంటే అందులో ఒకటి అప్పుడు వేసిన, మళ్ళీ ఇప్పుడు ఇంకొకటి అయితే వేసేసినాను. మొత్తానికి మా పిల్లల అవుట్ఫిట్స్ అయితే ఇవ్వండి. అయితే పనులన్నీ పూర్తి చేసుకొని పాపను రెడీ చేయడానికి కొంచెం లేట్ అయిందని చెప్పి ఆమెకు గాజులు వాళ్ళ డాడీ శ్రీశైలం నుంచి అయితే తెచ్చినుండే శివరాత్రికి వెళ్ళినప్పుడు. ఇంకా ఆ గాజులు అయితే బండిలా మా ఆయన నీళ్లు పట్టనికి ఆగినప్పుడు అయితే గాజులు అయితే వేసేసినాను. అయితే ఇంక ఇక్కడ కోడిని 1 కేజీన్నర కోడిని అయితే తీసుకున్నాము. ఆ తర్వాత కారం, ఉప్పు, మసాలాలు కానీ ఇంకా అన్నీ అయితే ఇక్కడ తీసుకున్నాడు మా వారు. అంటే ఇంటి దగ్గర లేవని కాదు, కానీ ఇంకా ఇక్కడే తీసుకుంటాడు ఎప్పుడైనా అట్లనే బయట నుంచి అన్నీ. ఆయిల్ ప్యాకెట్, ఇంకా మిగతా టమాటా, పచ్చిమిర్చి అట్లాంటివన్నీ ఇక్కడ కొల్లాపూర్లో కొనుక్కొని మొత్తానికి జాతరలకు అయితే వచ్చేసినాము. అయితే మాతో పాటు జాతరకు మా ఆయన వాళ్ళ అక్క, బావ ఇద్దరు కూడా వచ్చిర్రు. అయితే ఈసారి వాళ్ళ పిల్లలు రాలేదు, ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి. ఇక్కడ చూడండి, మేము టెంపుల్కు వెనకాల సైడ్ అయితే ఉన్నాము. ముందల సైడ్ కూడా చాలా ప్లేస్ ఉంటుంది, అంటే చాలామంది అక్కడ సైడ్ కూడా ఉంటారు. మా వాళ్ళు చాలామంది వచ్చారు జాతరకు, కానీ ఇంకా ప్లేసెస్ దొరకక వాళ్ళకి ఎవరికి దొరికిన ప్లేసెస్లో వాళ్ళమైతే ఉన్నాము. ఇక్కడ వచ్చేసి మా ఆయన వాళ్ళ అక్క ఇద్దరు కలిసి వంట కోసం పొయ్యి అయితే రెడీ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, మా పాప ఐస్ క్రీము రివర్స్లో తింటుంది. ఎన్నిసార్లు చెప్పినా రివర్స్లోనే పెట్టుకుంటుంది. అట్లనే వచ్చినంబడే ఇంక ఇట్లా ఐస్ క్రీమ్ తినుకుంటూ డ్రెస్సెస్ అయితే పాడు చేసుకున్నారు. ఇంక ఇక్కడ వచ్చినంబడే మా వారు బోనం కుండ అయితే తీసుకొచ్చిండ్రు. ఇంకా మేము వచ్చేసరికి అందరూ అంటే ఏ టైంకి వచ్చిన వాళ్ళు బోనాలు అయితే చేసుకుంటున్నారు. ఇంకా మా చిన్నమ్మ కూడా బియ్యం కడిగి బోనం అయితే పెట్టింది పొయ్యి మీద. అంటే ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క టైంకి వచ్చి ఇంకా ఆ టైంలో తొందర బోనం చేసుకున్న తర్వాత ఇంకా వండుకొని తినేదే ఉంటుంది కాబట్టి నైట్ వరకు వస్తూనే ఉంటారు. ఇక్కడ వచ్చేసి మా చిన్నమ్మ ఇంకా అన్నం అయింది, బోనం కుండ అన్నం అని చెప్పేసి ఫస్ట్ చల్లనీళ్ళతోటి కడిగేసిన తర్వాత, ఎందుకంటే సున్నం రోయడానికి కాలుతుంది కదా, మంచిగా సున్నము, కుంకుమ, పసుపులు పెట్టేటప్పుడు కాలకుండా ఉండడానికి ఇట్లా మసి కూడా మొత్తం కడిగేస్తుంది. ఈదమ్మ జాతర నేను ఎప్పుడు వచ్చినా సరే మా ఆడపడుచుతోటి నేను బోనం అయితే ఎత్తిస్తా. ఎందుకంటే అది ప్రతి ఒక్కరు అట్లనే చేస్తారు మా సైడు. అట్లానే ఇంకా మా ఇంట్లో కూడా అట్లనే చేపిస్తాం. ఇక్కడ వచ్చేసి మా చిన్నమ్మ సున్నం అయితే వాటర్లో కొంచెం మరీ ముద్దలాగా ఉందని చెప్పేసి కొన్ని వాటర్ అయితే పోసి కలుపుతుంది.
బతుకోకరా నాయన, నీ ఇష్టం. నిద్ర వస్తే బతుకోలేపుతలేదు. ఎవరు అడిగారు? నేను ఈ కోపదారు మనిషి, ఈ మనిషి. అయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఎండ బాగా ఉంది కదా, వెహికల్స్ కూడా అక్కడిక్కడ తిరుగుతున్నాయని చెప్పేసి మా చిన్ని అయితే పండుకుంది వాళ్ళ మామ పక్కన. అయితే ఇంక నువ్వు కూడా వానికి నిద్ర వస్తుంది బాగా, అయినా నిద్ర పోకుండా వీళ్ళు ఏం చేస్తున్నారా అని అయితే చూస్తున్నాడు. అందుకనే ఇట్లా అయితే మాట్లాడుతున్నాం మేము. నిద్ర పోబన్ని అని చెప్తుంటే అస్సలు నిద్ర పోకుండా నేను నిద్ర పోనంటే పోను. వాళ్ళ డాడీ కూడా పండుకోరా నాయన అని పండబెడుతుంటే కూడా పండుకోకుండా ఇట్లానే చూస్తున్నాడు. ఇక్కడ నేను వచ్చి ఐస్ క్రీమ్ తిని ఇంకా పోయేది అనుకుంటే ఏమో బయలుదేరతలేరు. అంటే ఇది నా డైలాగ్ కాదు, మా బన్నీగా అంది. వాని ఇన్నర్ వాయిస్ అట్లా ఉంది. ఎందుకంటే ఐస్ క్రీమ్ తిన్నాడు, వాళ్ళ మామ ఐస్ క్రీమ్ ఇప్పిస్తే తిన్న తర్వాత మమ్మీ ఇంకా పోదాం ఇంటికి, బండెక్కి ఇంకా ఇంటికి పోదామని మాట్లాడుతున్నాడు. అందుకని నేను వాళ్ళ ఇన్నర్ వాయిస్ని అయితే బయటికి చెప్పేస్తున్నా మా చిన్నమ్మతోటి కామెడీ కోసం. ఇంక ఇక్కడ వచ్చేసి సున్నం పైన కొంచెం కింద రుద్దిన తర్వాత మధ్యలో ఆయిల్ రుద్ది పసుపు కుంకుమలు అయితే పెడుతుంది. ఆయిల్ కొంచెం ఎక్కువ అవడం వల్ల కిందకైతే కారిపోయింది. కానీ ఇంకా తర్వాత బంతి పువ్వులు అట్లనే గురిగికి బోనానికి అయితే మంచిగా అలంకరించి పెట్టుకొని, ఇక్కడ మీకు ముందు ఒక వాటర్ లాగా కనిపిస్తుంది కదా, అది ఏంటంటే మా చిన్నమ్మ చింతపండు రసం తీసి పెట్టింది గురిగిలో బోనం కోసం పెట్టడానికే. దానిలో ఇంకా ఉల్లిగడ్డలు అట్లనే కారం వేసింది, ఉప్పు అయితే వేయకూడదు ఇట్లా బోనం చేసినప్పుడు. ఇంక ఇక్కడ వచ్చేసి బోనం అయితే మొక్కుతున్నారు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే బోనం అంతా అయిపోయిన తర్వాత ఉదికడ్డలు ముట్టించి నీళ్ళు ఆరబొచ్చి మొక్కాలి. వాళ్ళ తాత మొక్కుతుంటే వాడు కూడా మొక్కుతా అనేసరికి ఇంకా మొక్కిస్తున్నాడు వాళ్ళ తాత అయితే మొత్తం మొక్కిన తర్వాత పూర్తిగా సాష్టాంగ నమస్కారం అంటే బోర్ల మొత్తానికి పండుకొని మొక్కుదాం అనుకున్నాడు. కానీ ఇంకా వాళ్ళ తాత అయితే ఎత్తుకొని తీసుకెళ్ళిపోయిండు. ఆ తర్వాత మా వారు కూడా నీళ్ళు ఆరబొచ్చి మొక్కిన తర్వాత ఇంకా బోనాన్ని అయితే వాళ్ళ అక్క ఆయననే ఎత్తిండు. ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇట్లా బోనము అట్లనే కొబ్బరికాయ ఇంకా కోడి, మనం తీసుకొచ్చిన కోడి, ఒక కళ్ళు తీసుకొని టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాలి. అక్కడ ఫుల్ రష్గా ఉంటుంది కాబట్టి నేనైతే వెళ్ళలేదు. మా మామయ్య బన్నీ అట్లనే మా ఆడపడిచి అయితే వెళ్ళిపోయారు టెంపుల్ దగ్గరికి. మా వారు కూడా వెళ్ళిరు, కళ్ళు కోడిని అయితే తీసుకొని వెళ్ళిండు టెంపుల్ దగ్గరికి. ఇంకా నేను వాళ్ళు వచ్చేలోపు టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అయితే కోసి పెట్టుకున్నాను. మనం అన్నము కర్రీ చేయాలి కాబట్టి, అంటే నేను తర్వాత అయితే వెళ్ళొచ్చినాలండి టెంపుల్ దగ్గరికి అయితే. ఇంకా ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అన్నం అయితే పొయ్యి మీద పెట్టినాము. ఎందుకంటే ఇంకా కోడిని తీసుకొని మా ఆయన అయితే రాలేదు. అసలు ఈయనే కొడదామని కత్తి పీట తెచ్చుకున్నాడు, కానీ ఇంకా అక్కడే మొత్తం కుట్టించుకొని తీసుకొచ్చిండు. మళ్ళీ అయితే ఇక్కడ వచ్చేసి నేను చెప్తుంటే మా చిన్నమ్మ చేస్తుంది. అయితే మధ్యలో అక్కడ కారం పొడి ప్యాకెట్ ఓపెన్ చేసి ఉంటే మధ్యలో మా వాడు వచ్చి ఇట్లా కారం పొడి అందులో అన్నం గిన్నెలు అయితే వేస్తున్నాడు. వద్దురా నాయన దీనిలో కాదు కర్రీలో వేయాలి అని చెప్తుంటే చూడండి ఎట్లయితే వేస్తున్నాడు. అయితే ఇంకా వాడు అట్లా డిస్టర్బ్ చేస్తున్నాడని మా చిన్నమ్మ అయితే వాడిని పట్టుకున్నది. ఇంక ఇక్కడ ఫస్ట్ బియ్యం అయితే వేసి దాన్ని 1 నిమిషం పాటు కలిపి పెట్టి ఆ తర్వాత వాటర్ వేద్దామని ఇక్కడ ఫస్ట్ బియ్యం అయితే వేసి కలుపుకుంటున్నాను. ఇంకా మా వారు అంతలోపు చికెన్ అయితే తెచ్చిండు అన్నం అయ్యేలోపు. అయితే నువ్వు కూర్చో చెల్లమ్మ మేమే చేస్తామని చెప్పి మా వారి ఫ్రెండ్ కూడా వచ్చిండు ఒక అతను. ఇంకా ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి వంట అయితే చేస్తున్నారు చికెన్ కర్రీ. అయితే ఈ కర్రీ వండేటప్పుడు అసలు ఒక డిస్కషన్ కాదు, ఏమంటారు పెద్ద వాళ్ళు కూడా ఇట్లా డిస్కషన్ చేయరు వంట గురించి. అంత డిస్కషన్ చేసి మరి మొత్తానికి కర్రీ అయితే చేస్తున్నారు. అది కూడా మళ్ళీ ఎట్లా అంటే సగం వరకు మొత్తం అన్నీ వేసారు, కారం వేయకుండా మళ్ళీ జాతరలకు అయితే వెళ్ళిపోయారు. ఆ తర్వాత కారం మసాలాలు అన్నీ నేనే వేసుకోవాల్సి వచ్చింది. అయితే మగవాళ్ళు చేస్తే బాగుంటుంది కదా కర్రీ, టేస్ట్ బాగుంటుంది వాళ్ళ వంటలు అని చెప్పి నేను పక్కకు జరిగి వీడియో తీసుకుంటుంటే వాళ్ళు నేను కలుపుతా అని గొడవ పెట్టుకొని మరి ఇంకా మొత్తానికి సగం వంట అయితే చేసి నా మీద వదిలేసి అట్లా జాతరలకు అయితే వెళ్ళిపోయారు. ఇక్కడ డిస్కషన్ ఏంటంటే అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత నేను కలుపుతా అని గొడవ పెట్టుకొని మొత్తానికి మా వారు అయితే గంట తీసుకొని కలుపుతున్నారు. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఇంకొక డిస్కషన్ ఏంటంటే చికెన్ వేసిన తర్వాత టమాటాలు వేయాలని ఒకరు, లేదు టమాటాలు వేసిన తర్వాత చికెన్ వేయాలని ఇంకొకరు. ఇట్లయితే ఈ గొడవలతోనే మొత్తానికి ఇంకా కర్రీ అయితే అయ్యిందండి. వాళ్ళు చేసిన సగాన్ని నేనైతే పూర్తి చేసిన. అసలు నిజానికి చెప్పాలంటే మేము వచ్చింది 4వ వారము, మొత్తం 5 వారాలు జరుగుతుంది జాతర. కానీ 4వ వారం వచ్చినాము, మంది తక్కువ ఉంటారు కదా అని చెప్పి. అయినా సరే ఎంత రష్గా ఉందంటే అసలు మాకు ప్లేసే దొరకక లాస్ట్లో అయితే ఉండాల్సి వచ్చింది. ఎందుకు ముక్కలన్నీ తీసి ఆమెకి పెడుతున్నా అంతే, మళ్ళా అత్త అల్లుండి అనుబంధం అదే.
అయితే మెయిన్‌గా మేము లేట్‌గా రానికి కారణం అయితే చెప్పినా కదా! వీడియో స్టార్టింగ్‌లోనే. వర్షం పడడం వల్ల అసలు మొత్తం ఫ్లాప్ అయితదేమో అని మొఖం మార్చుకొని కూర్చున్నాను. కానీ ఇంకా ఎండ దేవుడు కనికరించి ఎండ అయితే వచ్చింది. మేము జాతరకైతే వచ్చేసినాము. అసలు అనుకోలేదు వస్తామని గూడా. అయితే ఇక్కడొచ్చేసి నాన్ వెజ్ తిన్నాను కదా! అని ఇంగ దూరం నుంచి అయితే వీడియో తీసుకుంటున్నాను టెంపుల్‌ని. అయితే ఫస్ట్ ఇట్లా ఉండేది కాదు. చిన్న టెంపుల్ లాగా ఉండేది. చిన్న గుడి. కానీ ఇప్పుడు మంచిగా దాతలు ఉంటారు కదా కొందరు, వాళ్ళైతే ఇవన్నీ మంచిగా కట్టించిర్రు. ఇట్లా ఎదురుగా ఇంకొక టెంపుల్ ఉంది, అదైతే నాకు తెలియదు అదేంటిదో. తర్వాత మళ్ళీ ఇయర్కి తెలుసుకొని మీ ముందుకైతే అది మంచిగా దాని స్టోరీని అయితే మీ ముందుకు తీసుకొస్తాను. ఐ థింక్ ఇక్కడ బోనాలు చేసుకొని వంటలు వండుకొని తినేసరికి కొంచెం ఇట్లా 6 o'clock వరకు అయితే అయ్యింది మధ్యాహ్నం వచ్చిన వాళ్ళకు. ఇంక అందరూ ఎవరి ఊర్లకు వాళ్ళు అయితే బయలుదేరిపోయారు. కార్లల్లో ఆటోలల్లో ఇట్లానే వెహికల్స్ వేసుకొని వస్తారు చాలా వరకు. పాతకాలంలో అయితే ఎడ్ల బండిలో వచ్చేటోళ్ళు ఇట్లా. ఇంక ఇప్పుడైతే అన్నీ అవి ఎడ్ల బండ్లు అయితే అన్నీ కనుమరుగైపోయినాయి కాబట్టి ఇట్లా బండ్లు అయితే కట్టుకొని వస్తున్నారు. ఇంకా అందరం తినేసి సామాన్లు సర్దుకున్న తర్వాత మేము తీసుకొచ్చిన వెహికల్ దగ్గర ఒక మనిషి అయితే ఉంటారు. ఇంకా మిగతా వాళ్ళమందరం కలిసి జాతరలకు అయితే బయలుదేరినాము. మార్నింగ్ టైంలో ఉన్నట్లు కాకుండా మంచిగా లైట్లు అన్నీ వేసి పెట్టించారు టెంపుల్ని అయితే. చాలా మంచిగా అనిపించింది చూసినప్పుడు. అయితే ఇక్కడ ఈ జాతరలో మొదటి వారాన్ని షిడే వారం అంటారు. ఎందుకంటే ఒక స్తంభం లాంటిది ఉంటుంది, షిడే అంటారు దాన్ని. దానికి గొర్రెనో మేకనో కట్టి, అంటే అది ప్రాణాలతోటనే ఉంటుందిలేండి, కట్టి ఏదో రిచువల్ అయితే చేస్తారు. నేను ఎప్పుడు చూడలేదు కూడా షిడే అనేది, అందుకనే నాకు సరిగ్గా అయితే తెలీదు. తర్వాత ఇట్లా జాతరలకు అయితే వచ్చేసినాము. ఇంక అన్నీ చూసుకుంటూ అయితే బయలుదేరినాము. ఇక్కడ వచ్చేసి ఈ వీడియో ఏంటంటే మా వారు మార్నింగ్ టైంలో తీసిండు టెంపుల్కి ఆయన వచ్చినప్పుడు. ఇక్కడ మొక్కు కోసము కోళ్ళనే కాకుండా మేకలను కూడా తీసుకొస్తారు చాలామంది, అంటే పెద్ద పెద్ద ఫ్యామిలీస్ వచ్చినప్పుడు అట్లా మేకలను అయితే తీసుకొస్తారు మొక్కు కోసము. ఎంతమంది వచ్చిర్రు అంటే అసలు జాతరకి ఈరోజు. మేము ఫస్ట్ పిల్లల్ని తీసుకొని వచ్చినప్పుడు అస్సలు తీయలేకపోయిన వీడియో, అందుకని మళ్ళీ ఒకదాన్ని వచ్చి తీసుకోవాల్సి వచ్చింది. అంటే మీకు చూపిద్దామని చెప్పేసి తీస్తున్నానులేండి. నా భయం ఏంటంటే ఫోన్ బయటకు తీసి ట్రైపాడ్ పెట్టుకొని ఇంతమందిలా వీడియో తీస్తే ఏమవుతుందంటే పిల్లలు ఉంటారు, మేనేజ్ చేయలేను, ఫోన్ కింద పడిందంటే ఇంక అంతే సంగతులు. పైనుంచి ఎవరన్నా పీకేసుకొని తీసుకుపోయినా ఇంక అంతే సంగతులు. దొంగలు కూడా ఎక్కువనే ఉంటారు ఈ జాతరలో. మొత్తానికి జాతరను అయితే ముగించుకొని ఇంకా ఇంటికైతే బయలుదేరాలి. అందరము బొరుగులు, పప్పులు, ఇష్టమైన వస్తువులు అన్నీ తీసుకొని ఇంకా ఇంటి బాట అయితే పట్టినాము. ఇదిగోండి నేను ఒక్కదాన్ని వెళ్ళేసి వీడియో తీసుకొని వస్తున్నాను కదా, మా పాప నా గురించి ఏడుస్తుంది అని చెప్పి కంప్లైంట్ ఇక్కడ. ఇక్కడ ఏంటంటే మా బన్నీ ఇంకా ఇంటికి వెళ్తున్నాం కదా, జేజకు బాయ్ చెప్పు అని వాళ్ళ తాతని అడుగుతున్నాడు. ఆయన కూడా చెప్తున్నాడు బాయ్. ఇంక ఇక్కడ మళ్ళీ కొల్లాపూర్లోకి అయితే వచ్చేసినాము. అయితే మేము అక్కడ వండుకున్న చికెన్ కాదని మళ్ళీ చికెన్ తీసుకొని వచ్చిండు మా వారు. జాతర మొత్తం అయిపోయి ఇంటికి వచ్చేసరికి ఒక 7:40 అట్లా ఇంటి వరకు అయితే వచ్చినాము. ఇంకా ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని పిల్లలకు నాకు ఇక్కడ జాతరలో ఏమేమి తీసుకొచ్చినానో చూపిస్తాను రండి మీకైతే. ఈ బ్యాగ్ వచ్చేసి 250 పడింది, మా చిన్నమ్మ తీసుకున్నది ఈ బ్యాగ్. అయితే మేము జాతరలో తీసుకున్న వస్తువులన్నీ ఇందులో వేసుకొని తీసుకొచ్చుకున్నాము ఇంటికైతే. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి బొరుగులు, పుట్నాలు మిక్చర్ కలిపి ఇద్దరము 100 రూపీస్ అయితే కట్టుకొచ్చుకున్నాము. ఎందుకంటే ప్రతి జాతరకు వెళ్ళినప్పుడు అది అలవాటు. ఇవి వచ్చేసి 100 రూపీస్ గాజులు పాపకు వాళ్ళ అత్తమ్మ ఇప్పించింది. ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చిన్న చోకర్ నెక్లెస్ లాగా తీసుకున్నది మా చిన్నమ్మ. ఆమె పలకల భజనకు అయితే వెళ్తుంది వాళ్ళ ఊర్లల్లో, అందుకు బయటకు వెళ్ళినప్పుడు వేసుకోవడానికి ఉంటుందని చెప్పేసి తీసుకున్నది. ఇది వచ్చేసి పాపకు చిన్నగా చైన్ ఎప్పుడన్నా వేయడానికి ఉంటుందని చెప్పేసి ఆమెనే ఇప్పించింది మా చిన్నమ్మ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆమె ఒక వాచ్ అయితే తీసుకున్నది. పలకల భజనలు అంటే తిరుపతి కానీ అట్లా పెద్ద పెద్ద టెంపుల్స్ దగ్గర వేరే ఊర్లు వెళ్ళి చేయాల్సి ఉంటుంది కాబట్టి టైం చూసుకొనిక వాచ్ అయితే ఒకటి తీసుకున్నది. ఇది వచ్చేసి జాతరలో తక్కువ ఉంటాయి కాబట్టి 100 రూపీస్కి అయితే వచ్చింది. నెక్స్ట్ ఐటమ్ ఇది కూడా 100, కాకపోతే పిల్లలది. మా బన్నీగానికి అయితే వాళ్ళ అత్తమ్మ ఇప్పించింది. ఇంకా చిన్న పాపనే కాబట్టి బన్నీకి అయితే ఇప్పించింది.
అయితే ఇట్లాంటి వాచ్ ఒకసారి మా చిన్నమ్మ కూతురికి చూసి వాడు చిన్నోడు కదా నాకు అది కావాలని ఏడ్చిండు. తను కూడా చిన్న పాపనే కాబట్టి ఇవ్వలేదు. ఇంకా ఈసారి జాతరలో అయితే ఇప్పించేసిన వాడికి. ఇంకా ఇది వచ్చేసి 100 రూపీసే పడింది. ఇది కూడా ఇందులో 6 కార్లు అయితే వచ్చినాయి. ఇవి మనం వెనకాలకి లాగితే ముందుకు వెళ్ళిపోతాయి సర్రన. మొత్తానికి ఇంకా జాతర నుంచి ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలకు డ్రెస్ చేంజ్ చేసి ఇవన్నీ తీసి ఇంకా లోపల పెట్టుకొని ఇంకా ఇప్పుడు వంట సంగతి అయితే చూడాలి. అయితే ఏమున్నాయా అని చూస్తే కిచెన్ దగ్గరికి వెళ్ళి పొద్దున మనం జాతరలో చేసిన బగారా రైస్, అట్లనే చికెన్ కర్రీ కొంచెం మిగిలింది, ఇంకా ఇంట్లో చేసిన వైట్ రైస్, అట్లనే పొద్దున చేసుకున్న కాకరకాయ ఫ్రై ఇవైతే ఉన్నాయి. మా వారు కొల్లాపూర్ నుంచి తెచ్చిన చికెన్ ఆయననే వండుతున్నాడు ఈరోజైతే. ఇంకా అంతేనండి ఇవాళకైతే వీడియో. ఇంకా పిల్లలు వచ్చేసి ఫస్ట్ వాళ్ళకైతే బగారన్నం ఉత్తది తిన్నా కూడా బాగుంటుంది కాబట్టి వాళ్ళకైతే అది పెట్టిన తింటున్నారు ఇద్దరు. వీడియో కొంచెం లాంగ్ అయిందని అనుకుంటున్నాను. ఇంతేనండి ఇవాళకి నా వీడియో వచ్చేసి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.